సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు 80 అడుగుల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ వల్ల తమ ఇండ్లు గుడిసెలు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. 80 అడుగులకు బదులుగా 40 అడుగుల రహదారి విస్తరణ చేపట్టాలని స్థానికులు కోరారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని, లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష నాయకులు హెచ్చరించారు. మేము దిక్కు సక్రైన నా కొడుక తెలివితల్లోడు కాదు. నా ఇంట్లో ఆయన మొగోడే ఇవ్వలేడు. నాకు అన్ని రోగాలే ఉన్నాయి. మనిషిని చూడ మంచిగానే ఉన్నా. నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంటే ఎవరు తిప్పుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నోళ్ళమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని. ఇక 30 ఫీట్లు అన్నారన్న. 30 ఫీట్ల నుంచి ఉన్న రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం 80 ఫీట్లు వేసుడు అంటే చాలా ఇండ్లు పోతున్నాయి అన్న. ఈ రోడ్డుకు 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా. 3 బస్సులు ఏదైనా చేర్యాల హైదరాబాదు, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది. ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయి అన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్న? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్ చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు చూడరు. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న. మెయిన్ రోడ్డుకు లేని హైవే. ఇప్పుడు ఈ గల్లీలకు మేము ఎవరు లేరు, చేసుకునే చేతుల కట్టంతో బతికే వాళ్ళం. ఆ బతుకు కోసం ఎందుకన్నా మా నోట్లో ఇట్లా ఇల్లు పోగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఎక్కుతున్నారు కదా. ఈ పోకుండా ఇండ్లు పోకుండా చూసుకోవాలని మనది. మా ఇంట్లో